ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేయడం చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమని మండిపడ్డారు. మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసి, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ప్రజలకు ఫలానా మంచి చేశానని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీ వైపు, ప్రజల వైపు నీతి నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండ బలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు ధీటుగా ఎదుర్కొని నిలబడుతున్న పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నట్లు తెలిపారు.